మల్యాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో టన్నుల కొద్దీ పంటలు పండించిన రక్తం మనది. పంటలు పండించి రాళ్లు మోసి భూమిని కట్టి దేశాన్ని కట్టి రక్తం చిందిస్తేనే, రోజు మన రక్తం చెమట చిందిస్తే ఈ దేశం తయారైతుందమ్మా. మనం ఈ దేశ సంపదలో వాటా లేక, చదువు లేక, హాస్పిటల్ లేక, భూమి లేక పిచ్చోళ్ళలాగా ఇంటికి వచ్చి తాగి పట్టుకొని పిచ్చోళ్ళలాగా బతుకుతున్నాం. అందుకని ఈ దుఃఖం మనకి. అందుకని నా ముందున్న ఒకే ఒక సమాధానం, మనకి ఈ ప్రజల దుఃఖం చూసి నేనైతే తట్టుకోలేకపోయి, నా మిత్రులు కూడా తట్టుకోలేకపోయి, నాలాంటి మిత్రులందరూ ఈ దుఃఖానికి నివారణ ఏంటి అని పరిష్కారం వెతుక్కుంటే రాజ్యాంగం అమలు చేయడమే దుఃఖానికి పరిష్కారం. కాబట్టి ఆ దిశగా మల్యాల పట్టణం నుంచి, జగిత్యాల నియోజకవర్గం నుంచి మనం పనిచేయాలి. అయ్యా, జగిత్యాల నుంచి ఆదిలాబాద్ వరకు ప్రయాణం చేయండి మీరు. ఆదిలాబాద్ అడవుల మీదుగా గోదావరి దాటి ఈ జగిత్యాల